నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ డివిజన్ లో ప్రజలకు కష్టం వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉంటారు అనే భరోసా కల్పించాలని గిరిధర్ రెడ్డి అన్నారు. సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంత ప్రజలందరికీ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆఫీసులన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఈ డివిజన్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని కూడా నాయకులందరూ కూడా సూచిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నారో మనకందరికి కూడా తెలిసిందే. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా కానీ అస్తవ్యస్తంగా అన్ని విధాల సర్వనాశనం అయిపోయిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అయినప్పటికీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ రోజుకి అమలు పరుస్తూనే వస్తూనే ఉన్నారు, ఎక్కడ మాట తప్పకుండా. అదేవిధంగా అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. నిత్యం కూడా ఏడవ దగ్గర శంకుస్థాపన, ప్రారంభోత్సవం, అది 20 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, అటు 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా ప్రతిరోజు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చుడుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారో, అదేవిధంగా ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ఎవరైతే కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ అటు కార్యకర్తలకి ఇటు ప్రజలకి అందరికి అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా శ్రీరెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఆయా డివిజన్ల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, జనసేన ఆ డివిజన్ల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో వారందరితో పాటు నియోజకవర్గంలో ఉన్న అందరి నాయకులను కూడా కలుపుకొని నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా, నియోజకవర్గం అభివృద్ధి జెండాగా మార్చుకొని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అందే విధంగా ఆయా డివిజన్లో కానీ, గ్రామాల్లో కానీ అధ్యక్షులు కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకోవాలని సూచన చేస్తున్నారు. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు కానీ గ్రామాలందరూ కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందించే విధంగా ముందున్నారు. అయితే ప్రత్యేకంగా మనం ఒక పార్టీ ఆఫీసును ఓపెన్ చేసినప్పుడు పార్టీ ఆఫీస్ ఏదో ఓపెన్ చేసినామా పోయినామా అనే కాకుండా ఈ డివిజన్కి సంబంధించి 21వ డివిజన్కి సంబంధించి ఏదైతే పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నామో ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఒక పక్కన డివిజన్లో తిరుగుతూ, అదేవిధంగా డివిజన్లో కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా వారికి ఎప్పటికప్పుడు ఏం చేయాలా, ఎక్కడికి పోవాలా, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం పని అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేది కూడా వాళ్ళకి విశ్లేషిస్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళందరికి కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని ఏదైతే మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం వాళ్ళందరూ కూడా సూచిస్తున్నాం. ఒక నమ్మకం కలగాల, డివిజన్లో ప్రజలకి భరోసా ఇవ్వాలా. మనం పలానా ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, ఆడకపోతే మనకు అందుబాటులో ఉంటారు, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది అనే భరోసా ఇవ్వాలా. దానికి ఏదైతే ఈరోజు ఓపెన్ చేసుకున్నామో ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు చాంద్ బాషా గారు కానీ, సీనియర్ నాయకులు సాయిబాబా గారు కానీ, ఇంకా పేర్లు చాలా యానాద్ రెడ్డి గారు, కోటిరెడ్డి గారు, మిగతా చాలా పేర్లు చెప్పుకుంటా పోతే డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా మాకు అనుబంధం ఎక్కువ, నాయకులతో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువ. అందుకని ప్రతి డివిజన్కి దాదాపు 80-100 మంది
తెలుగుదేశం పార్టీకి కానీ శ్రీధర్ గారికి కానీ అనుబంధం ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ ఈ ఆఫీసులో అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆయా డివిజన్ల పార్టీల అధ్యక్షులు అందరితో కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని కూడా మీ అందరూ కూడా సూచిస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువయ్యేలాగా మరింత మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది. పనులు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం గమ్ముగా కూర్చుంటే కాదు. ప్రతి ఒక్కటి కూడా డివిజన్ లో ఉన్న అన్ని పార్టీల కూటమి నాయకులు కూడా ప్రజలకి మనం ఏమేమి చేస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు చెప్పింది, ఏమేమి ఇస్తా ఉంది, ఏమేమి అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఏమేమి అభివృద్ధి పనులు చేయాలా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చెప్తూ ఇంకా కూడా ప్రజల దగ్గర మరింత మన్నన పొందేదానికి మన అందరం కూడా నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని మీకు అందరం కూడా సూచిస్తున్నాం.